నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. ఏం చెప్తారు? ఒకవైపు కొండా వివాదం విషయంలో ఒకవైపు నోటీసులు ఇచ్చారు, దీనిపై రకరకాల చర్చలు, మీరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం జరగాలి? పరకాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు అక్కడ కార్యకర్తల్ని ఉద్దేశిస్తూ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలని తెలియజేస్తూ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది, తప్పకుండా రేవూర్ ప్రకాష్ రెడ్డి గారిని మళ్ళీ భారీ మెజార్టీతో మళ్ళీ గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పడం జరిగింది. అందులో ఏం తప్పు ఉందండి? మరి రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడో దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు ఆ రోజు మిమ్మల్ని అవకాశం ఇవ్వని పక్షాన మీరు విమర్శించాలి. కానీ 3 సంవత్సరాల ఇంకా ముందే కాలంలో కార్యకర్తలను ఉద్దేశించిన మాటలని కూడా వక్రీకరిస్తూ దాన్ని మరి కొండా సురేఖ గారి తనయురాలు కొండా సుస్మితా పటేల్ గారు మరి సంస్కారహీనంగా ఏకవచనంతో మరి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. తప్పకుండా ఎవరైనా కానీ పార్టీలో కష్టపడాలి. కష్టాన్ని పార్టీలో అటు ప్రజల్లో తీసుకెళ్తున్నప్పుడు వారి కృషిని మరి బలపరిచే విధంగా అధిష్టానం ఉండాలి తప్ప ఇట్లా ఈ విధంగా విమర్శిస్తే అవకాశాలు వస్తాయనుకోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం. అయితే సుష్మిత కూడా ఏమంటుందంటే, అసలు ఏ తొందర వచ్చిందని ఇప్పుడే ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? సంగారెడ్డిలో జగ్గారెడ్డికి అధిష్టానం చూసుకుంటుంది ఒక మాట చెప్పి, ఎన్నికల సందర్భం లేకుండానే అసందర్భంగా మేము పోటీ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత ప్రధానంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒక డైపర్లు వేసుకునే వ్యక్తి ఈరోజు ఇట్లా మరోసారి టికెట్ అని ఎందుకు చెప్పారని కూడా ఆమె చెప్తున్నాం. ఇప్పుడు ఒకటండి, ఒకవేళ మీకు తప్పనిపిస్తే మీరు అధిష్టానానికి వచ్చి మీరు ఫిర్యాదు చేయండి, ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు మీ ఆవేదన తెలియజేయండి. అంతేగాని మీడియా ముందు మరి బహిర్గతంగా ప్రజల ముందు మీరు మాట్లాడిన భాష ఎంత మీ పూరిత అంటే మీ అహంకారానికి మీ మూర్ఖత్వానికి నిదర్శనంగా మాట్లాడారు కదా, అది కరెక్టేనా? మరి ప్రతి కార్యకర్త అదే విధంగా మాట్లాడితే మీ కింద కార్యకర్త కూడా ఇంకెవరు ఉంటారు, అదే కాన్స్టిట్యున్సీలో ఇంకెవరైనా టికెట్ ఆశించేవారు ఉంటారు. అక్కడ అవేలి దామోదర్ గారు కూడా గతంలో ప్రజల్లో తిరిగి మరి కష్టపడతా ఉన్నాడు. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు విమర్శించుకుంటే అది పార్టీ సంస్కారం అవుతుందా? కాబట్టి తప్పకుండా అలాంటి సంస్కృతిని ప్రోత్సహించకుండా తప్పకుండా అలాంటి వారిపై చర్య తీసుకుంటేనే భవిష్యత్తులో రాజకీయాలు రావాల్సిన వాళ్ళు కింద నుంచి కష్టపడి పైకి రావాలనే ఒక భావనతో కష్టపడతారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. నా కూతురు మాట్లాడిన మాటలకు నాకేం సంబంధం, నాకు నోటీసులు ఎలా ఇస్తారు? ఆమె వ్యాఖ్యలను ఆమె వ్యక్తిగతం అని చెప్పారు. మళ్ళీ రీసెంట్గా కూడా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితో నేను తేల్చుకుంటాను, నిన్న మాటలకు నేను అదే కట్టుబడి ఉన్నాను, దాంట్లో తేడా ఏం లేదని కూడా సురేఖ చెప్పారు. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్తారు? ఇప్పుడు సురేఖ గారు ఒక సీనియర్ శాసనసభ్యురాలుగా ఈరోజు క్యాబినెట్లో మంత్రిగా తన కూతురు మాట్లాడిన వ్యాఖ్యలకు తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒకసారి అంటే తెలియక ఏదో పొరపాటు జరిగింది అనుకోవచ్చు, 3 సార్లు అదేవిధంగా మాట్లాడే ధోరణి చూస్తే తెలంగాణ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, కింద ఏం చర్చించుకుంటున్నారు? ఇప్పుడు మీరంటే అనుభవం ఉన్నారు, ఏదైనా మాట్లాడితే దాన్ని స్వీకరిస్తారు. కానీ ఎలాంటి అనుభవం లేని వ్యక్తి, ప్రజల్లో ఎలాంటి వారి సేవాభావ అంటే కార్యక్రమాలు లేని వ్యక్తి, పార్టీలో కనీసం సభ్యత్వం లేని వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారిని విమర్శించినప్పుడు ఆ విమర్శలకి మీరు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తప్పకుండా లేదని చెప్తే ఈ సమాజం ఒప్పుకుంటుందా? తన సొంత కూతురే విమర్శిస్తున్నప్పుడు నాకు సంబంధం లేదని అంటే మీరు పరోక్షంగా ఆమెను సపోర్ట్ చేస్తున్నట్టు కదా. అదేవిధంగా అటు ప్రతిపక్షాలకు కూడా మీరు అవకాశం ఇస్తున్నట్టు కదా ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా. మరి ఇలాంటిది దాన్ని మీరు సమర్థించుకోవడం కూడా తప్పే. తప్పకుండా మేము చేసినా మీరు చేసినా తప్పే సమాజం ముందు. తప్పకుండా ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి, తప్పకుండా ఇప్పటికైనా సరి చేసుకోండి. సరే, ఒకసారి సారీ చెప్తే సరిపోద్దా? ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలంతా కూడా చర్యలు తీసుకోవాలి, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అంటున్నారు. ఈ సందర్భంలో దీనికి ముగింపు పలకాలంటే ఏం జరగాలి? తప్పకుండా మరి అధిష్టానం దాన్ని పరిశీలిస్తుంది, దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. తప్పకుండా అధిష్టానం వారికి మరి క్రమశిక్షణ రాహిత్యంగా మరి ప్రవర్తించినందుకు తప్పకుండా వారి మీద చర్య తీసుకోవాలనేది మా డిమాండ్. తప్పకుండా చర్య తీసుకుంటేనే భవిష్యత్తు ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటుందనేది మా భావన. చిన్నారెడ్డి మాట్లాడినా నోటీసులు లేవు, రాజగోపాల్ రెడ్డి వరుసగా మాట్లాడినా అంతగా కాంగ్రెస్ ఇవ్వని నోటీసులు, కొండా సురేఖకు మాత్రం నోటీసులు ఇచ్చే ఇది కావాలని బీసీలపై ఒక రకంగా చూస్తుంది, పెద్దలకు ఒక రకంగా, మామూలు వ్యక్తికి ఒక రకంగా చూసే ప్రయత్నం చేస్తుందని కూడా చాలామంది బీసీ సంఘాలు మాట్లాడతారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏదన్నా కష్టకాలాల్లో బీసీ వాదం కానీ గిరిజన వాదం కానీ రావాలి, కానీ అహంకారపూరితంగా మాట్లాడి
సంస్కారహీనంగా మాట్లాడి మరి ఒక్కసారి కాకపోయినా 3 సార్లు అదే ప్రవర్తనతో మాట్లాడి ఇక దానికి మళ్ళీ బీసీ కార్డు అని వాడుకుంటే అది బీసీ సమాజమే తెలుస్తుంది భవిష్యత్తులో. మీరు బీసీలకు ఆదర్శంగా నిలవండి, మేము స్వాగతిస్తాం. బీసీల పక్షాన మీరు పోరాడండి, మేము సమర్థిస్తాం. అదేవిధంగా వెనుకబడిన కులాల పక్షాన మీరు నిలబడండి. అంతే తప్ప మీరు మాట్లాడే భాష సరైనది కాదు అని చెప్తున్నాం. సమాజం యావత్తు చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా దాన్ని మార్చుకుంటారా లేదా చూసుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా మంత్రి సురేఖ చేసిన నోటీసులకు ఇచ్చిన రియాక్షన్ అయితే, అలాగే సురేఖ కూతురు ప్రధానంగా చేసిన వ్యాఖ్యల విషయంలో అయితే మాత్రం ఇది సరైంది కాదు, ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే పార్టీ నిబంధనల ప్రకారం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం వేరే రకమైన మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. కొండ సురేఖకు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది? ఈరోజు మంత్రి పదవిగా ఉండి కూడా సొంత కూతురు చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అంటే మద్దతు ఇస్తున్న సందర్భంగా కనిపిస్తుంది. ఇలాగే కొనసాగితే మాత్రం, క్షమాపణ చెప్పకపోతే మాత్రం పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ప్రభుత్వ వైపు రామచంద్ర యాదవ్ గారు నాయక్ గారు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.